ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆటో పేతో కొల్లగొట్టేస్తున్నారు అనే అంశం గురించి తెలుసుకుందాం. డిజిటల్ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇందులో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. వేగంగా, సౌకర్యవంతంగా డబ్బును బదిలీ చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతోంది. ఇదే సమయంలో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా స్కామ్లతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఆటోపే అభ్యర్థనను పంపిస్తున్నారు. వారి మాయలో పడి లింక్ క్లిక్ చేశామా, ఖాతా ఖాళీ కావడం ఖాయం. ప్రముఖ ఓటీటీలు, డిజిటల్ చెల్లింపుల యాప్లు, ఈ-కామర్స్ వెబ్సైట్లు, ఇలా మీరు నిత్యం ఉపయోగించే యాప్లకు నెలనెలా చెల్లింపుల కోసం ఆటోపే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు వినియోగదారులకు తప్పుడు సందేశాలను పంపిస్తున్నారు. ఉదాహరణకు, మీరు ఒక ప్రముఖ ఓటీటీ యాప్ను ఉపయోగిస్తున్నారనుకుందాం. దానికి నెలనెలా బిల్లును ఆటోపే ద్వారా చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో మోసగాళ్లు సందేశం పంపిస్తుంటారు. ఇప్పటికే ఆటోపే చేస్తున్నారు కాబట్టి అనుమానం కూడా రాదు. నిజమే అనుకుని దాన్ని మీరు ఆమోదిస్తారు. అంతే, ఆ మొత్తం మోసగాడి చేతికి వెళ్ళిపోతుంది. డిజిటల్ చెల్లింపు సేవలను అందించే సంస్థలతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ఆటోపే చెల్లింపుల విధానం పెరగడంతో మోసగాళ్లకు కొత్త దారి దొరికింది. అందుకే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. చాలామంది తమ ఫోన్ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారందరూ సులభంగా మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారు. మోసగాళ్లు మన ఫోన్ నంబరున్న యూపీఐ ఐడీకి రకరకాల సందేశాలు పంపిస్తుంటారు. ఇందులో తెలియకుండా ఏ ఒక్కదానికి స్పందించినా అంతే సంగతులు. ఆటోపే మోసాలతో ఎక్కువగా సీనియర్ సిటిజన్లు మోసపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి పెద్దలు డిజిటల్ చెల్లింపుల యాప్లను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. డబ్బును పంపించాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు తనిఖీ చేసుకున్నాకే లావాదేవీ పూర్తి చేయాలి. మీ ప్రాథమిక బ్యాంక్ ఖాతాకు యూపీఐని అనుసంధానం చేసుకోకపోవడమే ఉత్తమం. దీనికోసం తక్కువ నిల్వ ఉండే ఖాతాను వాడడం మంచిది. పరిమిత మొత్తంతో వ్యాలెట్లను ఉపయోగించడం వల్ల ఈ మోసాల నుంచి కాపాడుకోవచ్చు. యూపీఐ ఐడీలుగా మొబైల్ నంబర్లను ఉపయోగించడం మానేయాలి. కొత్త యూపీఐ ఐడీలను ఏర్పాటు చేసుకోవాలి. ఆటోపే అభ్యర్థనలు రాకుండా అవసరమైన సెట్టింగ్లను మార్చుకోవాలి. యూపీఐ చెల్లింపు అభ్యర్థన వచ్చినప్పుడు దానికి స్పందించకపోవడమే మంచిది. అంతులేని డిజిటల్ మోసాలను అరికట్టేందుకు సంబంధిత సంస్థలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. మన వంతుగా కాస్త అవగాహనతో, బాధ్యతతో మెలగగలిగితే ఈ మోసాల బారిన పడకుండా ఉండగలం. 4 అంకెల యూపీఐ పిన్ బదులు 6 అంకెలను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనం ఆటోపేతో కొల్లగొట్టేస్తున్నారు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.